అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం సంస్థ ద్వారా యోగాసనాలని మేము అందిస్తున్నాం. యోగాసనాలు అనేటటువంటివి యోగా అంటే కేవలం ఆసనాలేనేమో అన్నంత ప్రాచుర్యం పొందాయి ప్రపంచవ్యాప్తంగా. ఆసనము అంటే శరీరానికి సంబంధించినటువంటి వివిధమైన భంగిమలు. శరీరాన్ని ఏ స్థితిలో ఉంచినా హాయిగా ఉండేటటువంటి స్థితినే ఆసనము అంటారు. మరి ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఈ ఆసనాలు అనేటటువంటివి శారీరక ఆరోగ్యానికి ఒక శాసనాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. వివిధమైనటువంటి ఆసనాలను మనం సాధన చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఆసనం శరీరంలో ఆంతరంగికమైన అవయవాలపైన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా ఈరోజు మనం శశాంకాసనం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ శశాంకాసనం చేయడం ద్వారా దీని యొక్క ప్రభావం జీర్ణాశయం పైన పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. వెన్నెముక పైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మైండ్ పైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ప్యాంక్రియాస్ పైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి ఆసనం. ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. చిన్నారి చార్వి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తుంది. వజ్రాసనానికి రావాలి. ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలు జతలో కుడి కాలుని కూడా ఫోల్డ్ చేసి పాదాలు రెండు జతలో ఉంటాయి. ఈ స్థితిలో రెండు చేతులు వెనక ఉంచి ఎడమ చేతి యొక్క మణికట్టు దగ్గర కుడి చేతితో పట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాసను తీసుకోవాలి. నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. తల భాగం నేలను తాకించే విధంగా. ఒకవేళ నేలను తాకించలేకపోయినా ఎంతవరకు వంగగలిగితే అంతవరకే వంగాలి, కానీ సీటు భాగాన్ని పైకి లేపకూడదు. ఆసన స్థితిలో ఈ విధంగా 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉన్న తర్వాత ఇప్పుడు నిదానంగా మరలా శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. రెండు చేతులను రిలీజ్ చేసి వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూశారు కదండి, ఈ శశాంకాసనాన్ని ప్రతిరోజు చేస్తే జీర్ణాశయం సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఈరోజు చాలామందికి జీర్ణాశయం సంబంధించినట్టు అనేక రకమైన ప్రాబ్లమ్స్, అజీర్ణ సమస్యలు, అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఈ ఆసనం చేస్తూ ఉంటే జీర్ణాశయం సంపూర్ణంగా ఆరోగ్యంగా తయారవుతుంది. ప్యాంక్రియాస్ పైన ఈ ఆసనం ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా బొజ్జలు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ బొజ్జలను తగ్గిస్తుంది. అదేవిధంగా వెన్నెముక బలంగా తయారవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కంప్యూటర్స్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ సమయం మరి ఈ కంప్యూటర్స్ ముందు వర్క్ చేయడం ద్వారా ఓవర్ స్ట్రెస్, యాంగ్జైటీస్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఆ స్ట్రెస్, యాంగ్జైటీస్ అన్నిటిని కూడా తొలగిస్తూ ఉంటుంది. వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి వెన్నునొప్పులు రాకుండా కాపాడుతూ ఉంటుంది. మరి తొడల కండరాలు, వెన్నెముక కండరాలు, ఇవన్నీ కాఫ్ మజిల్స్ని చాలా స్ట్రెంగ్థనింగ్ చేసి ఇది డైజెషన్ సిస్టమ్ని ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. నమస్కారం.